మెల్లగా తాగన్నయ్యా. ఎంత నీకు ఇష్టమైన కాఫీ అయితే మాత్రం. అమ్మో, ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఇష్క ఇప్పుడే ఇరికించేలా ఉంది. మీరు హనీమూన్ కి వెళ్తున్నారంట కదా, మీ ట్రిప్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు మా సంతోషాన్ని కోరుకుంటున్నావు, కానీ శత్రువులు నీ చావుని కోరుకుంటున్నారు గౌతమి. వదిన సేఫ్గా ఉంటుంది. అలాగే తను ఎక్కడుందో కూడా తెలుసుకోవడం ముఖ్యంరా. కానీ అది తేలాలంటే ముందు ఆ రసూల్ గాడిని అర్జెంటుగా పట్టుకోవాలి. ఏంటి కృష్ణ, ఏదో చెప్పాలి అని అందరినీ రమ్మనమని ఏం చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నావే? అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏ విషయం బాబు? చెప్పు రామ్, మా దగ్గర ఇబ్బంది ఎందుకు? అది మన హనీమూన్ విషయం. రిసార్ట్స్ లో అన్ని అరేంజ్ చేశారు కదా, ఆంటీ అన్ని ఫిక్స్ చేశారు ఆల్రెడీ. ఇంకా అది అక్కడ చెప్పు కృష్ణ, ఏ లోటు లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. అడిషనల్ గా ఇంకేమైనా కావాలా? ఏం వద్దంటీ. మరేంటి రామ్, ఆ రిసార్ట్స్ బాగుండవా? ఇంకో దాంట్లో ఏర్పాటు చేయిద్దామా? అసలు రిసార్ట్స్లోనే ఎందుకు, ఇంట్లోనే జరిపితే బాగుంటుంది కదా. అంత దూరం పని కట్టుకుని వెళ్లే బదులు ఇంట్లోనే బెటర్గా ఉంటుంది కదా అని. ఏం బెటర్ బాబు, ఇంతకుముందు 2 సార్లు అరేంజ్ చేశాం, కార్యం జరిగిందా? ఏదో ఒక అడ్డంకొచ్చి క్యాన్సిల్ అయింది. అందుకే ఈసారి బయట అరేంజ్ చేశాను. ఈసారి ఏ ప్రాబ్లం రాదు. ప్రాబ్లం రాదని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? అసలు రిసార్ట్కి వెళ్ళటానికి నీకేంటి ప్రాబ్లం రామ్? ఏంటి కృష్ణ, ఇక్కడ ఏమైనా వర్క్స్ ఉన్నాయా? ఉంటే మాత్రం హనీమూన్ కన్నా ఎక్కువ. అయినా నిన్ను అడిగి అరేంజ్ చేశాను కదా బాబు. తీరా ఏర్పాట్లన్నీ అయ్యి రేపు బయలుదేరిపోతున్నారా అనుకుంటుండగా మళ్ళీ ఏమిటిది? అది కాదంటీ, మీకెలా చెప్పాలో తెలియడం లేదు. అసలు ప్రాబ్లం ఏమిటి కృష్ణ? ఓ 4-5 గంటల క్రితం వరకు ఏ ప్రాబ్లం లేదంకల్. కానీ సడన్ గా ఏ కొంప మునిగింది? గౌతమిని చంపబోతున్నట్టుగా అలర్ట్ కాల్ వచ్చింది. ఏంటి కృష్ణ నువ్వు మాట్లాడేది? నేను ఆఫీస్లో ఉండగా పేరు వివరాలు చెప్పడం ఇష్టపడని ఒక లేడీ నాకు కాల్ చేసింది. గౌతమికి ప్రాణాపాయం ఉందని కాపాడుకోమని హెచ్చరించి కాల్ కట్ చేసింది. వెంటనే పోలీసులకు చెప్పి ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోమన్నాను. మన ఇంటి పరిసర ప్రాంతాల నుంచి ఆ కాల్ వచ్చిందని తెలిసింది. శత్రువులు గౌతమిపై పగబట్టారని, ఖచ్చితంగా చంపుతారని ప్లాన్ రెడీగా ఉందని ఫోన్లో చెప్పారు. గౌతమికి ఏదో మంచి చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. తనను కాపాడుకోలేకపోతే ఆ నేరం నాదే అవుతుంది. అందుకే భయం వేసి. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? భయం వేయడం ఏమిటి? గౌతమికి ఏమన్నా జరుగుతుందేమోనని. గౌతమి ఉంటున్నది దిక్కు దివాణం లేని ధర్మసత్రంలో కాదు, ఈ సిటీకి మేయర్ మాయాదేవి ఇంట్లో. ఈ ఇంట్లో ఉండే మనిషిని చంపుతారా? ఎవరు కృష్ణ? ఎవరంత సాహసం చేయగలరు? ఈ సిటీ మేయర్ మాయాదేవి ఇంట్లో ఉండే వ్యక్తి మీద అటాకా? నో వే, నో వే. ఈ రాష్ట్రానికి సీఎం ఎలాగో ఈ సిటీకి మేయర్ అలా. ఎంత నిఘా, ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలుసా? అవన్నీ వదిలేద్దాం.
అసలు ఇంతకీ మీ ఆంటీ గురించి నీకు తెలుసా? ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఇద్దరు రౌడీ వెధవులు రేప్ చేస్తే చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని ఆ రేపిస్టులిద్దరిని షూట్ చేసి పారేసింది. అటువంటి మేయర్ మాయాదేవి గారింట్లో గౌతమ్కి హాని చేయడానికి ఎవరు ప్లాన్ చేస్తారు కృష్ణ? మీనింగ్లెస్. ఇదే నీ భయం అయితే, నువ్వు హనీమూన్కి అవుట్డోర్కి వెళ్లకుండా ఉండడానికి ఇదే కారణం అయితే వెంటనే నీ భయాన్ని వదిలే. ఈ ఇంట్లో గౌతమ్ మీద ఏ కూడా వాలదు. తన ఇంట్లో ఉండగా ఇంపాసిబుల్. అది కాదు అంకల్. ఇంకేం చెప్పదు కృష్ణ. మీ ఆంటీ మేయర్గా ఉన్నా లేకపోయినా ఆవిడ ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు గౌతమ్ మీద చిన్న గీత కూడా పడనివ్వదు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఎల్లుండే నీ ప్రయాణం. ఓకే? మనం గౌతమిని చంపబోయే ప్లాన్ ఎలా లీక్ అయిందంటారు? అది కృష్ణకెలా తెలిసింది? ఎవరో లేడీ కాల్ చేసింది అన్నాడు కదా, ఆ లేడీ ఎవరు? కాల్ ఈ ఏరియా నుంచో వెళ్ళిందని పోలీసులు చెప్పారట. అంటే కాల్ ఈ ఇంటి నుంచో వెళ్ళిందా? అంటే ఇది ఇంటి దొంగల పనే అన్నమాట. మమ్మీ, మా వంక చూస్తావేంటి? మేం చెప్పామనా? మాకేం తెలీదు మాయా. అయినా మేమెందుకు చెప్తాం? ఆహా, నా డౌట్ మీ మీద కాదు. మన మాటలెవరో చాటు నుండి వింటున్నారు. అది ఆడదని కృష్ణ మాటల్ని బట్టి తెలుస్తోంది. ఎవరా ఆడది? గౌతమి వినలేదు కదా? గౌతమి వినుంటే డైరెక్ట్గా కృష్ణతోనే చెప్పేది. ఇలా ఫోన్ చేసి ఉండేది కాదు. మనం గౌతమిని చంపుతామన్న ప్లాన్ దానికి తెలిస్తే ఇలా స్వేచ్ఛగా ఇంట్లో తిరిగేది కాదు. ఇలా సంతోషంగానూ ఉండదు. మనని చూడగానే భయంతో ఉణికేది. ఇల్లు వదిలి పారిపోయేది. అది ఇంకా ఇక్కడే ఉందంటే అది కాదు. మరి పని మనిషి మంగేవైనా? అవును మమ్మీ, దానికి గౌతమి అంటే ఇష్టం. ఎప్పుడు దానికి సేవలు చేస్తూనే ఉంటుంది. అది చాటుగా విని
కృష్ణకేదో కాయిన్ బాక్స్ నుంచి కాల్ చేసి ఉంటుంది. దానికంత సీన్ ఉండదని నాకు అనిపిస్తుంది. ఎప్పుడు వంటింట్లో ఉండేదానికి మన మీద చాడీలు చెప్పే ధైర్యం ఉండదు. అదయ్యుండదు. మరి ఈ పని ఎవరు చేస్తుంటారు మమ్మీ? ఇక మిగిలింది నవీన మాత్రమే. కానీ అది పబ్ డ్యూటీలో ఉంటుంది కదా. నాకు కూడా దాని మీద అనుమానంగా ఉంది. చాటుగా మన మాటలు విని తేజాని కలవనివ్వట్లేదన్న కోపంతో కృష్ణకి ఫోన్ చేసి చెప్పుంటుంది. ఇదే గనక నిజమైతే దాని ప్రాణాలు తీస్తాను. మమ్మీ, ఇంకేం ఆలోచిస్తున్నా? మ్యాటర్ ఎవరు లీక్ చేసినా కృష్ణ మనకే అది లీక్ చేసి చాలా మంచి పని చేశాడు. ఇది ఒక అందుకు మంచిదే. గౌతమిని మనం చంపేస్తే దాన్ని ఇంకెవరో చంపారని చెప్పి అనుమానం వాళ్ల మీదకి పోతుంది. ఇక నుండి మనం సీక్రెట్గా మాట్లాడుకోవాలి. గోడకున్న చెవులు చాలా బాగా పనిచేస్తున్నాయి. మే ఐ కమ్ ఇన్ సార్? రా వినయ్. పిలిచారట? నువ్వు ఓ పని మీద బయటికి వెళ్ళాలి. టోటల్గా 25 లక్షలు. మా ఫ్రెండ్ ఒకడు అర్జెంటుగా కావాలని ఫోన్ చేశాడు. నువ్వు తీసుకెళ్ళి అతనికి ఇవ్వాలి. ఇదివరకు ఎప్పుడైనా ఇంత క్యాష్ క్యారీ చేసావా? లేదు సార్. మరి ఇప్పుడు తీసుకెళ్ళగలవా? తీసుకెళ్తాను సార్. జాగ్రత్త మరి. అర్జెంటుగా అడిగాడని బ్లాక్ మనీ ఇస్తున్నాను. దీనికి లెక్కాపత్రం ఉండదు. మెహదీపట్నం జంక్షన్లో వెయిట్ చేయి. మా ఫ్రెండ్ నీ దగ్గరకు వచ్చి తను కలెక్ట్ చేసుకుంటాడు. అతని కార్ నెంబర్ 4554. గుర్తుంటుందా? రాసివనా? పర్లేదు సార్, గుర్తుంటుంది. అతని పేరు ఆనందరావు. ఇంచుమించు నాలాగే ఉంటాడు. నీ గురించి కూడా నేను ఫోన్ చేసి చెప్పాను. నిన్ను కలిసి నా పేరు చెప్తాడు. కన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఒక్కసారి ఫోన్ చేయి. అలాగే సార్. డబ్బు జాగ్రత్త. వెళ్ళు. ఓకే సార్. హెడ్డో టైలో కాసేపట్లో తెలుస్తుంది. అది మేడం, ఈరోజు పబ్లో కూడా డ్యూటీ లేదు కదా? పబ్కి కాదు మేడం, నా ఫ్రెండ్ బేకరీలో కలుస్తానని.
సార్ ఫ్రెండ్ ఎంతకీ రాడేంటి? గొంతు ఎండిపోతుంది. కాస్త వాటర్ తాగితే? అమ్మో వద్దులే, ఈలో పైన వస్తే ఇబ్బంది. డబ్బు అవసరం అని చెప్పి ఎంతకీ రాడేంటినా? ఒకసారి ఫోన్ చేసి చెప్తే సార్కి. ఇదేంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడే వెయిట్ చేయాలా? ఆఫీస్కి వెళ్ళాలా? ఇంత డబ్బుతో ఇలా రోడ్ పక్కన ఉండటం సేఫ్ కాదేమో. చెప్పు శాలిని. ఎక్కడున్నావు వినయ్? ఆఫీస్ పని మీద బయటకు వచ్చాను. పని అయిపోయిందా? లేదు. ఎంత టైం పడుతుంది? తెలీదు. అదేంటి? అదేం పని? సరేలే, ఎప్పటికవుతుందో తెలియని పని కోసం ఎంతసేపు అని అక్కడే ఉంటావు? ఇంటికొచ్చేసే, లంచ్ చేద్దాం, ఆకలేస్తుంది. లేదు శాలిని, ఓ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాను. తను ఇంకా రాలేదు. లంచ్ టైం అయింది కదా, భోంచేసి వెళ్ళు. ఆహా వద్దులే. నేను అటు వచ్చాక తను ఇటు వచ్చేస్తే ఆ సమయంలో నేను ఇక్కడ లేకపోతే బాగుండదు. టైంకి తినకపోతే హెల్త్ బాగోదు వినయ్. ఒక్కరోజుకి ఏమవుతుంది? ఏంటి బాబు, ఆఫీస్లో చేరిన 2వ రోజే బాస్ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావా? కాబోయే వైఫ్కి కూడా కాస్త టైం కేటాయించు. అదేం లేదు శాలిని, పని కాగానే వచ్చేస్తానులే. అతను ఎప్పటికొస్తాడో? ఇప్పటికే టైం చాలా ఎక్కువైంది. నువ్వు ఇంటికి వచ్చేసేయ్. కావాలంటే నేను అన్నయ్య నాతో మాట్లాడమని చెప్తాను. అది కాదు శాలిని. నువ్వు ఇంకేం చెప్పినా నేను అసలు విన్ను. నాకు బాగా ఆకలిగా ఉంది. నువ్వు త్వరగా వచ్చేస్తే ఇద్దరం కలిసి తిందాం. నువ్వు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. త్వరగా రా వినయ్. నేను చెప్పి ఇంకేం చెప్పుకో. బాయ్. శాలిని, శాలిని. ఏం చేయాలి? అతనేమో రాలేదు, సార్ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది, శాలిని ఏమో ఇంటికి రమ్మంటుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఆటో. నవీనా, ఇట్రా. నిన్న నువ్వు బేకరీకి వెళ్ళాలన్నావు కదా నీ ఫ్రెండ్ని కలవడానికి. అవును మేడం, కానీ మీరు వద్దన్నారు. తన ఇంటికి పిలవమన్నాను కదా, ఎందుకు పిలవలేదు? అంటే నేనే ఫోన్ చేసి రావద్దన్నాను మేడం. ఎందుకు? అంత ఇంపార్టెంట్ కాదని.
ఆ ఫోన్ ఒకసారి ఇలా ఇవ్వు. 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 ఈ కాల్ లిస్ట్లో కృష్ణ నంబర్ ఉండాలి. దీన్ని చంపేస్తాను. మీరు నాకు హెల్ప్ చేయగలరా? చెప్పండి సార్.